యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏమండి, మీరు కోపం తెచ్చుకోకండి. ఇక్కడ ఎవ్వరి అభిప్రాయంతో పనిలే, ఎవ్వరి మాటలు అవసరం లే. మీరే ఆలోచించండి. శాన్వి భవిష్యత్తు కొరకు మీరు నిర్ణయం తీసుకోండి. మీరు అనుకుంటే శాన్వి పెళ్లి రోహిత్తో జరుగుద్ది. అది జరగదు. ఒక చేతకాని వాడికి నా చెల్లినిచ్చి పెళ్లి చెయ్యను. జరగాలి సార్. మీ దృష్టిలో ఆ రోహిత్ అనే వ్యక్తి చేతకాని వాడే కావచ్చు, కానీ ఇప్పుడు మీ మాట కోసమో మీ పట్టుదల కోసమో నేనంటే ఇష్టం లేని శాన్విని పెళ్లి చేసుకుంటే నేను చేతగాని వాడిని అవుతాను సార్. ఈ ఒక్క మాట కరెక్ట్ గా చెప్పావురా. వినయ్, నువ్వు శాన్విని పెళ్లి చేసుకోను అంటున్నావు సరే, కానీ శాన్వి ప్రేమించిన రోహిత్ ఎక్కడా? ఇక్కడ ఉంటేనే కదా తీసుకొచ్చి అందరి సమక్షంలో వాళ్ళు పెళ్లి జరిపించేది. నువ్వెవరా మాట చెప్పడానికి? సామ్రాట్, ఆవేశానికి ఇది సమయం కాదు. 100 మంది మధ్య గొడవ మంచిది కాదు. రోహిత్ అనే కుర్రాన్ని తీసుకురండి, అతనితో పెళ్లి జరిపించండి. మీ మర్యాద కూడా పెరుగుతుంది. శ్రీవల్లే కదా పెళ్లి ఆపి ఇంత రచ్చ చేసింది. శాన్వి ప్రేమించింది నిజమైనప్పుడు అతన్ని తీసుకురావాలి కదా. ఏం శ్రీవల్లి, రోహిత్ ని తీసుకురావచ్చు కదా. ఏమా, అతనున్నాడా లేక ఎక్కడి నుంచైనా రావాలా? ఏమండి, మిమ్మల్ని కాదని నేనేది చెయ్యా. మీ మాట లేకుండా నేను ముందటికి రాను. కానీ శాన్వి చింతకి ముచ్చట, అందుకే తప్పలే. మీ నిర్ణయం ఏందో చెప్పుండ్రి. సామ్రాట్ ఏం చెప్తాడమ్మా? తనకు కట్టుబాటు ఉంది. అతన్ని వద్దనుకున్నాడు, కానీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. నువ్వు రోహిత్ను తీసుకురావడమో లేదా అన్నమాటకి కట్టుబడి శాన్వి వినయ్ని పెళ్లి చేసుకోవడమో జరగాలి. అదే అందరికీ మంచిదమ్మా. అంత డ్రామా సార్. రోహిత్ అనేవాడుంటే ఈ పాటికొచ్చేవాడు, కానీ ఇక్కడ కాదు, ఈ సిటీలోనే లేడు. వినయ్ ఏమో చేతులెత్తేశాడు. ఇప్పుడు పెళ్లి కూతురి పరిస్థితి ఏంటి శ్రీవల్లి? రోహిత్ ఉన్నాడు. ఏన్నో కాదు, ఈ ఇంట్లోనే ఉన్నాడు. కళ్యాణి, ఏంటి శ్రీవల్లి ఈ టైంలో అక్కడికెళ్ళావు? నేనక్కడ లేనని ఆయనకి తెలిస్తే అగ్గి మీద గుక్కలమైపోతారు కళ్యాణి. సరే, ఇప్పుడు ఏం చేద్దాం? ఆ జ్వాలే దాని మాటలతో రోహిత్ ఏడున్నాడో మనకి హింటిచ్చింది. శ్రీవల్లి, అవు కళ్యాణి, గా జ్వాల ప్రతిసారి దేవుడు శంకరుడు మీ పెద్దలు తాతలు అంటూ గుర్తు చేసుడే కాకుండా నన్ను దిష్టి బొమ్మతో పోల్చింది. యాదికుందా? దాని బొంద కాదు, మనకి క్లూ ఇచ్చింది. ఏమంటున్నావు? రా చెప్తా, రా. ఏంటి శ్రీవల్లి? రా ఎక్కడికి? ఇగో శివుడి ఫోటో. అయితే శంకరుడున్న పక్కన పెద్దలున్న చోట అంది. గీన మా మామగారి తండ్రి అంటే నాకు తాతనే కదా. రోహిత్ ఉన్న చోటికి శివుడి దారి చూపించాలి అంది. నన్ను దిష్టి బొమ్మ అంది. పైన గది మీద దిష్టి బొమ్మ ఉంది. దా కళ్యాణి.
రోహిత్ 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 లే రోహిత్ 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 కళ్ళు తెరువు రోహిత్ 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 లే రోహిత్ 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 లే రోహిత్ 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 కళ్ళు తెరు రోహిత్ 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 కళ్యాణి రోహిత్ ని దోకరా నిన్ను చంపేస్తానురా. ఈరోజు నిన్ను బతకనివ్వను. ఏయ్, వాడికి అడ్డొస్తే నువ్వు కూడా చేస్తావు. సంపేయండి ఎంతమందిని చంపుతారు? వాణ్ణి వదిలిపెట్టను. ముందు తప్పుకో నువ్వు. ఏయ్, రే సామ్రాట్ వదిలేయండి. సామ్రాట్ ఆగిరా, నా మాట విను. నా మాట సామ్రాట్ వినండి. ఆగు. ఏమండి? సామ్రాట్ ఏడ్చి సామ్రాట్ పెట్టండి. వద్దురా. సామ్రాట్ ఏమండి? నా మాట విను. ఆగు. సామ్రాట్ ఆగరా. ఆపండి. మీకు రోహిత్ ని చంపేంత కోపం ఉంటే తల్లిద్దరికి ఒకళ్ళ కోసం ఒకళ్ళు సత్యంత ప్రేమ ఉంది. అయినా మీరు చంపాలంటే నన్ను చంపుండ్రి, రోహిత్ ని కాదు. ఇప్పుడు మీ ఆవేశం, మీ తొందరపాటు రోహిత్ ని చంపితే మీ చెల్లి విధవరాలైతది. నీ చెల్లి కడుపులున్న బిడ్డ తండ్రి లేనుడైతాడు. ఏం మాట్లాడుతున్నావు శ్రీవల్లి? నాలుక చీరేస్తా. నేను చెప్పేది నిజం. శాన్వికి ఇప్పుడు గర్భవతి. శాన్వికి ఇప్పుడు గర్భవతి. శాన్వి కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి రోహిత్. కడుపులో ఒకరి బిడ్డని మోస్తూ ఇంకొకరితో తాళి కట్టించుకోమంటారా? గది మనకి, మన కుటుంబ మర్యాదకి మంచిదా? మీ గౌరవం నిలబడుతుందా? చెప్పండి. మీకు దండం పెడతానండి. ఇంతటి గండానికి ఇప్పుడు మీరు తప్ప ఎవ్వరు దాటించేటోళ్ళు లేరు. మందిదేముందండి, మీరు పెట్టిన తిండి తిని వెళ్ళిపోతారు. కానీ మీ చెల్లె మెళ్ళ మీరు కట్టించే తాళి జీవితాంతం తనకి ఊరిలా బిగుసుకుంటుందండి. జర సోచేయించుండ్రి. అవునయ్యా, నీ చెల్లికి ఇష్టం లేని పెళ్లి చేసి జిందగీ అంతా నువ్వు రంది పడే కంటే
ఇప్పుడు పెద్ద మనసు చేసుకుని నచ్చినోడికిచ్చి లగ్గం చేస్తే నీ పేరు నిలబడతదయ్యా. సామ్రాట్ గారు, నేను మీకు చెప్పేటంత గొప్పదాన్ని కాను. ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది మీకు నచ్చని వ్యక్తి మీ చెల్లికి ఇస్తున్నానని కాదు. వాళ్ళిద్దరి ప్రేమ మీ చెల్లి కడుపులో పెరుగుతోంది. ఆ బిడ్డ గురించి ఆలోచించండి. ఈ పెళ్లి జరిపించండి సామ్రాట్ గారు, ప్లీజ్. నాన్న సామ్రాట్, నీ చెల్లెలికి వేరే పెళ్లి చెయ్యకు నాన్నా. పెళ్లి చేసే నాన్న రోహిత్ సాన్వికి. అవునరా సామ్రాట్, పెళ్లి చేయరా. సామ్రాట్, నువ్వేంటో నీ క్యారెక్టర్ ఏంటో ప్రపంచానికి అంతా తెలుసయ్యా. ఇప్పుడు నువ్వు ప్రేమించుకున్న జంటని ఒకటి చేస్తే నువ్వు నెగ్గుతావే కానీ తగ్గవు. సార్, రోహిత్ చేతకని వాడే కావచ్చు, కానీ మీరనుకుంటే నెల తిరక్క ముందే అతన్ని డెవలప్ చేయొచ్చు. కానీ ఏం చేసినా ఇష్టం లేని పెళ్లి చేసి శాన్వి కన్నీళ్లు తుడవలేరు సార్. ప్లీజ్ సార్, వాళ్ళిద్దరికీ పెళ్లి చేయండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సమన్విత సుజాం చంద్రాం శ్యాం హిరణ్యం గానం పురుషానం అత్య పూర్వాం ఓం మాంగళ్యం తంతునా నేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే సంజీవ శరదాం శతం మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి అన్యోన్య దాంపత్య ఫలసిద్ధిరస్తు పుత్రపౌత్రాభివృద్ధిరస్తు తథాస్తు. పెళ్లి జరిగేది వినయ్ తోటి కాదు, శాన్వి ప్రేమించిన రోహిత్ తోనే జరగాలి. నేను చెప్పేది నిజం. శాన్వికి ఇప్పుడు గర్భవతి. రే సమ్రాట్, ఏంట్రా ఒక్క మాటైనా చెప్పకుండా అలా మండపం నుంచి వచ్చేసావు? రే, నీ పెయిన్ ఏంటో నాకు అర్థమవుతుంది, కానీ కొన్ని మన చేతుల్లో ఉండవు, మనం ఆపలేం. శాన్వి పెళ్లి కూడా అలాగే జరిగింది. ఇప్పుడు పెళ్లి కూతురు పెళ్లి కొడుకుతో పాటు బంధువులు కూడా వస్తున్నారా? నువ్విలా ఉండడం మంచిది కాదు.
ఏంటి పెద్దమ్మా ఇంకా ఆగిపోయారంటే ఇక్కడ? చెల్లిని రోహిత్ని లోపలికి తీసుకురండి. తీసుకొస్తున్నావు. పిల్లగాడు తొలుత ఇంట్లోకి అడుగు పెడుతుర్రు. హారతి తీసుకురండి. ఏమైంది మీకు? ఆ ఫార్మాలిటీస్ ఏవో పూర్తి చేయండి త్వరగా. శ్రీవల్లి, హారతి తీసుకురా. ఇప్పుడే తెస్తా. వెళ్ళి తీసుకురా. అదృష్టవంతుడివయ్యా పెండ్లి కొడక. ఏ దేవుడు పూనుకున్నాడో గాని మొత్తానికి పెద్దింటికి అల్లుడువైనావు. అమ్మ శ్రీవల్లి, జల్దీ గాని మళ్ళీ వర్జం వచ్చేస్తది. కుడికాలి ముందు పెట్టి లోపలికి రాండ్రి. ఆగండ్రి. ఏందిది? శుభమా అంటూ అత్తారింట్లో అడుగు పెట్టే అల్లుడు హారతిచ్చిన ఆడబడుసుకి కట్నం పెట్టడా? సుజాత పిన్ని, ఇప్పుడు కట్నం గిట్నమేంది? గవేం అవసరంలే. మీరు రాండి సాన్వి, రాండి. గదేంది శ్రీవల్లి గట్లంటావు? పిల్లగాడు ఎంతో కొంత హారతి పళ్ళెంలో పెట్టుడు ఆచారం కదా. ఎంతో కొంత ఎందుకు? హారతి ఇచ్చింది మా సిస్టరే కదా, పెద్ద అమౌంటే ఇద్దాం. గది పెండ్లి కొడుకంటే గిట్లుండాలే. తీ అంటే నేను జేబులో క్యాష్ పెట్టుకుని తిరగను. రేపు బ్యాంక్ ఓపెన్ చేయగానే ఇచ్చేస్తానులే. ఏం సిస్టర్, ఏమంటారు? ముందు మీరు లోపలికి పానే. రోహిత్, ఎంతో కొంత తీసేవు. ఓకే, మా ఆవిడ చెప్పింది కాబట్టి మీరు కోరినట్టే చేద్దాం.